నా పేరు ఈ శంకరయ్య. మాది మల్లారెడ్డిగూడెం. మాది గీత కార్మిక కుటుంబం. మేము నలుగురు అన్నదమ్ములు, 2 ఆడపిల్లలు, తల్లిదండ్రి. మేము ఆ రోజులలో చాలా వెనకబడి జీవనం గడిపిన కుటుంబం. ఆ తర్వాత నా వయసు వచ్చిన నేను కూడా 1-2 సంవత్సరాలు గీత వృత్తి చేసి ఆ తర్వాత నేను వ్యవసాయకంగా మరియు పర్యావరణ ప్రేమికునిగా నేను ఆచరిస్తున్నా. దీనికి తోడుగా మాకు ఈ ఏరియా చాలా ఎడారి ప్రాంతం, డ్రాట్ ఏరియా. ఈ డ్రాట్ ఏరియాకి ఇక్కడ ఏమైనా ఈ ప్రాంతం మాది నారాయణపురం మండలం కాబట్టి నారాయణపురం మండలం చాలా డ్రాట్ ఏరియా కాబట్టి ఈ డ్రాట్ ఏరియా సుమారు 350 కాడి నుంచి 700 వరకు లోతు నీళ్లు ఉన్నాయి, అడుగంటిపోయినాయి. ఒక 30 సంవత్సరాల నుంచి 4 దప్పాలుగానే వాగులు వంకలు వాటిని తప్ప మిగతా కాలం అంతా డ్రై నేలలు. మాకు ఏమైనా ముఖ్యమైన జీవనాధ వ్యవసాయ పంటలు పత్తి, వరి మరియు మిర్చి ఇలాంటివి మేము సాగు చేస్తాం. మాకు ఎందుకంటే చాలా వరకు ప్రకృతి పరంగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మా ప్రాంతం చాలా ఎడారిగానే ఎప్పుడైనా వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము మాది సర్వేల్ గ్రామం. మా రెవెన్యూ 10,700 ఎకరాల విస్తీర్ణము. మాకు జనాభా ఒక 1000 కుటుంబాలు. 1000 కుటుంబాలతో ఒక 600 జనాభా కలిగి ఉన్నది. మాకు ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక తాత నారాయణ రెడ్డి గారు 100 ఎకరాలు భూదానం చేసి ఆ తర్వాత గురుకుల పాఠశాల చేసి ఆ తర్వాత గురుకుల ఇంటర్మీడియట్ కూడా నడుస్తున్నది. కానీ ఇక్కడ ఉండబడిన కొంచెం లోపం ఏంటంటే మా విలేజ్లో ఉండబడిన పిల్లలను గురుకులంలో చేరకుండా ఒక ఇంటర్వ్యూ ద్వారా జిల్లా నుంచి లేకపోతే కొన్ని జిల్లాల నుంచి సెలెక్ట్ చేస్తారు తప్ప మా లోకల్ విలేజ్ నుంచి ఒక 10%, 20% మాకు ప్రాధాన్యత ఇస్తే ఈ యొక్క దాతకు కూడా ఒక పుణ్యం ఉంటుంది. ఆ ఎంపిక చేసే నా పేరు గాదరి శంకరయ్య. కూడా చెప్పనా? నా పేరు గాదరి శంకరయ్య. మాది నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామం. మా గ్రామ జనాభా సుమారుగా 6,050. మా గ్రామంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఒక జిల్లా పరిషత్ స్కూలు, ఒక రెసిడెన్షియల్ స్కూలు, ఒక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ. మా గ్రామంలో మొత్తం వృత్తుల పరంగా వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, సాకలి మరియు గౌడ వృత్తుల వారు జీవిస్తున్నారు. మా గ్రామంలో రెవెన్యూ విస్తీర్ణం సుమారు 10,000 ఎకరాలు. పూర్తిగా వర్షాధార వ్యవసాయం, 3 చెరువులు. అవి నిండితేనే వర్షాధార పంటలు మంచిగా పడతాయి. మా గ్రామంలో ఉన్నటువంటి జనాభా పురుషులు 3,608, స్త్రీలు 2,902. అందులో ఎస్టీ అంటే ఎరకలి గిరిజన వాళ్ళు పురుషులేమో 71 మంది, స్త్రీలేమో 35 మంది. ఎస్సీలు 916 పురుషులు, స్త్రీలు 813. అదర్స్ అంటే బీసీ వాళ్ళు 2,621 మంది పురుషులు, స్త్రీలు 2,054 మంది స్త్రీలు. మా గ్రామంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు మిగతా గ్రామాల కన్నా కొంచెం మెరుగ్గానే ఉన్నాయి. కాకపోతే ఎండాకాలం, వేసవి కాలంలో మంచినీటికి కొరత ఏర్పడ్డప్పుడే మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్నారు. వ్యవసాయం వర్షాధార పంట. మా దగ్గర వ్యవసాయం వర్షాధారం మీద ఆధారపడి పండించే పంటలు పత్తి, మామూలుగా 1-2 ఎకరాలు మాత్రమే వరి. మిగతా పంటలు కంది, తర్వాత ధనియాలు. ఈసారి వర్షాలు లేక చాలామంది పత్తి లేకపోయారు. సుమారుగా ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, మామూలుగా చెదురుమదురుగా పడుతున్నాయి కాబట్టి ధనియాలు వేయడానికి ఆగస్టు నెలలో ధనియాలు వేయడానికి రైతులు కొంత ఉద్రిక్తులు అవుతున్నారు.
కాకపోతే ఏంటంటే పంటలు గత సంవత్సరంలో కూడా పత్తి పంట ఏమాత్రం పండలేదు. ఈ సంవత్సరం కూడా అంతకంటే తక్కువనే వర్షాలు లేక తక్కువనే వంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అయితే మాకు పూర్తిగా మాకున్నటువంటి సౌకర్యాలలో బస్ సౌకర్యాలు చాలా తక్కువ ఉంటాయి. ఉదయం 12 గంటలు దాటిగా సాయంత్రం వల్ల 4 గంటల వరకు మా గ్రామానికి బస్ సౌకర్యాలు లేవు. ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి మేజర్ గ్రామ పంచాయతీ అయినప్పుడు మండలంలో కూడా బస్ సౌకర్యాలు అరకొరగా ఉన్నాయి. నిన్న మొన్ననే మా పెద్దల సహకారంతో ఇబ్రాహీంపట్నం డిపోకు సంబంధించిన బస్సు ఒకటి గుజ్జ వరకు పోతుంది. అది ఏంటంటే అది 9:30కే ఈ సర్వేలకు వస్తుంది, 10 వరకు గుజ్జ పోతుంది. కానీ అది ఇటు స్కూలు విద్యార్థులకు కానీ మన మండలేటికోటలో మోడల్ కాలేజ్ స్కూలు ఇక్కడి నుంచి గుజ్జా కుదులార నుంచి పోతున్న విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మా ఎమ్మెల్యే గారు ఒక కుగ్రామంలో జీవించి 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచి చదువుకున్నప్పటికీ బస్సు సౌకర్యం లేదన్న ఉద్దేశంతో వేసినా కూడా అది ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి అది టైంకు అటు విద్యార్థులకు ఇటు మండలానికి చేరుకున్నటువంటి గ్రామస్తులకు జనాలకు అవసరపడే విధంగా ఆ టైంను సరిదిద్దాలని కోరుకుంటున్నాం. మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానీ వ్యవసాయానికి నీటి వసతి అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే ఆ చెరువు కుంటలు నింతేనే వ్యవసాయానికి నీటి సౌకర్యం తప్ప భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. చెరువులు కుంటలు నింతేనే ఏమైనా భూగర్భ జలాలు పైకి వస్తే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. సుమారుగా భూమి 200-250 ఫీట్ల కింద అడుగుల కింద మాత్రమే ఇక్కడ నీటి మట్టం బోర్లు వేస్తే నీరు పైకి వస్తుంది తప్ప వ్యవసాయానికి జీవనాధారం ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు వ్యవసాయానికి జీవనాధారం అంటూ ఏం లేదు. ఇప్పుడు గతంలో అంటే అన్ని పంటలు పండించేవారు, అన్ని వృత్తుల వారు అన్ని పనులు చేసేది. ఇప్పుడు కేవలం వ్యవసాయమే జీవనాధారం అయింది కాబట్టి ఈ వ్యవసాయం మీద ఆధారపడి మిగతా వృత్తుల వారు కూడా జీవిస్తారు. కాబట్టి ప్రత్యామ్నాయంగా వేరేం చేయలేకపోతారు. ఇక్కడ ఉన్నటువంటి మంచి మంచి కార్మికులు కూడా హైదరాబాద్ అక్కడక్కడ వ్యవసాయంలో జరుగుతున్న ఇబ్బందులు వ్యవసాయం మీద ఎదురవుతున్న ఇబ్బందులు అంటే పత్తి కానీ తర్వాత సీడ్స్ కానీ నకిలీ విత్తనాలు రావటం, ఈ మధ్య దళారీలు తమ ఉనికి కోసం వ్యవసాయ అభివృద్ధి వృత్తి వ్యాపార అభివృద్ధి కోసం నకిలీ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ రైతులకు మోసం చేయడం వల్ల ఎక్కువ వ్యవసాయ రైతులే నకిలీ విత్తనాలు వాడి నష్టపోతున్నారు. ఆ టైంకు వాళ్ళకు ఏ మందు కొట్టాలి ఏం సంగతి అనేది ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అందుబాటులో ఉండలేక తర్వాత ఉన్న ఆదర్శ రైతులను కూడా తీసేయడం వల్ల ఇంకింత ఇబ్బంది ఏర్పడి ఇక్కడ ఉన్న వ్యవసాయదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యవసాయానికి నీటి కొరత చాలా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా మాకు నీటి వసతి అనేది లేదు. మా నియోజకవర్గానికి పెద్దలు తీసుకొస్తామన్నారు కానీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. గత ఇన్ని సంవత్సరాల నుంచి నీటి వసతి కల్పించాలంటే ఎక్కడి నుంచి కల్పించాలి? నక్కలగండి అనేది ఒకటి ఉంది. నక్కలగండి రిజర్వాయర్ డిండి రిజర్వాయర్ నుండి ఈ కాన్స్టిట్యూషన్కు ఇబ్రాహీంపట్నం తర్వాత నారాపూర్ మండలం ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ అన్ని మండలాలకు దాని నుంచి నీ సౌకర్యం కలిగిస్తామని పాలకులు చెప్తున్నారు. కానీ మాది సాధ్యాలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి దాని గురించి మేము అంచనా వేయలేము, దాని గురించి చెప్పను లేము. వలసలు అంటే ఇక్కడ ఇప్పుడు ఆధారమైనటువంటి పంటలు లేకపోతే వ్యవసాయం వృత్తుల పరంగా వాళ్ళకు లాభం కలిగితేనే జీవనం సజావుగా సాగుతుంది. అవేవి లేవు కాబట్టి బాంబే హైదరాబాద్ అక్కడిక్కడ వలసలు వెళ్ళక తప్పడం లేదు. ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ అని అన్నారు. అది అక్కిరొచ్చెక్కడ అక్కిరొస్తుందేమో కానీ ఈ రైతుకు అనుసంధానం చేస్తే ఇప్పుడు తీసేది ఎట్టున్నా రైతు పొలముల రైతు ఒక ఎకరం నాటేస్తున్నా అంటే ఈ జాతీయ ఉపాధి పథకం చేపట్టే పన్ను కూడా రైతు పనిలో ఒక భాగంగా ఈ ప్రభుత్వం భరిస్తే అతనికి కొంత పెట్టుబడి తగ్గుతుంది. వ్యవసాయ కూలీలకు పని కల్పించడం అయితే ఇప్పుడు వ్యవసాయ కూలీలకు ఇచ్చేటువంటి ఉపాధి హామీ పథకం కింద డబ్బులు ఆ రైతు పొలంలో చేసినటువంటి రైతుకు ఒక అండగా నిలబడుతుంది. అతనికి ఒక ఆధారంగా అతను కొంత ఖర్చు తగ్గించిన వాళ్ళం అవుతాం. తర్వాత కూలీలకు కూడా పని కల్పించడం అవుతాం. ఇప్పుడు రైతు పండిస్తేనే కదా, రైతు చేస్తేనే కదా ఏదైనా మనగడ తాగేది. దాని గురించి రైతుకు అనుసంధానం చేస్తే ఈ జాతీయ ఉపాధి పథకం అనే పని
దీనికి విజయవంతంగా చేపట్టిన వాళ్ళం అవుతాం. ఆ కార్యక్రమం యొక్క వాళ్ళ కూలీల యొక్క శ్రమను మనం ఈ కార్యక్రమానికి ఒక వినియోగించుకున్న వాళ్ళం అవుతాం. ఒక మంచి అవకాశాన్ని, మంచి కార్యక్రమానికి ఆ శ్రమను, ఆ కూలీల యొక్క శ్రమను వినియోగించుకొని ఈ పెట్టినటువంటి ప్రభుత్వం కేటాయించినటువంటి డబ్బులు కూడా వృధా కాకుండా సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పి మేము మా వంతుగా పెద్దలకు చిన్న సూచనగా చేయదలుచుకున్నాం, చెప్పదలుచుకున్నాం.